అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరిగిద్దని. మా ఇంటి గృహప్రవేశం అయ్యి 2 months కూడా కాలేదు. మా మెయిన్ దర్వాజా గడప అనేది చెదలు తినేసాయి. నేను గడపకి చెదలు పడతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కబోర్డ్స్ కి ఎక్కడ చెదలు పడతాయా అని అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా వచ్చాను. అసలు నా మైండ్ థాటింగ్ లో కూడా లేదు ఈ గడపకి అనేది చెదలు పట్టిద్దని. ఎందుకంటే ఇది టేక్ చెక్కతో చేపించాం. మేము వుడ్ వర్క్ చేసే వాళ్ళని అడిగాము. టేక్ చెక్కకి తొందరగా చెదలు అనేది రాదన్నారు. వాళ్ళు చెదలు రాదన్నారనే మేము ఇంకో స్టెప్ తీసుకొని మెయిన్ దర్వాజాకి కొద్దిగా నీట్ గా ఉండిద్ది అని చెప్పేసి మేము టేక్ ముద్ద అనేది కొని మెయిన్ డోర్ కి దర్వాజా చేపించాము. ఈ దర్వాజా చేపించి కూడా 2 years అవుతుంది. 2 years బ్యాక్ మాకు టేక్ ముద్ద చేసి మాకు దర్వాజాకే 17,000 అయ్యింది. ఈ దర్వాజా మాకు ఎంట్రన్స్ దర్వాజా అన్నమాట. మా ఇంటికి ప్రతి గడప దర్వాజా, కిటికీ దర్వాజాలన్నీ మేము సొంతగా ముద్దు తీసుకొని తయారు చేపించుకున్నాము. ఇది మెయిన్ దర్వాజా నీట్ గా అందంగా ఉండాలని చెప్పేసి అప్పుడు మేము ఈ స్టెప్ తీసుకోవడం అనేది జరిగింది. మేము ఆశపడింది ఒకటి కానీ ఇప్పుడు జరిగింది ఒకటి. మొత్తం బూడిద పాలైనట్టుంది. మళ్ళీ ఆ చెదలు ఎక్కడ ఇంట్లోకి పాకుతాయి అని చెప్పేసి అంతవరకు ఆ చెక్క తీపిచ్చేసేసాము నీట్ గా. అది దగ్గర క్లీన్ చేయడానికి 3.5 గంట పట్టింది. నలుగురు కలిసి క్లీన్ చేశారు మా వారితో సహా. నీట్ గా క్లీన్ చేశాక చెదల మందు అయితే కొట్టారు. దగ్గర 1.5 లీటర్ పైనే కొట్టారు. ఈ చిన్న బాటిల్ ఒకటే మిగిలింది. మళ్ళీ చెక్కతో ఏడ గడప పెట్టిస్తే మళ్ళీ చెదలు వచ్చిద్దని ఇలా సిమెంట్ తో గడప అయితే పెట్టించేసారు.